యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే అనేక మంది ఆయా రాష్ట్రాల్లో ఈ లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ ఈ గుడ్ ఫ్రైడే దినమున సంఘపక్షంగా రాఫా రెవల్యూషన్స్ పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ గుడ్ ఫ్రైడే దినమున ప్రభువు మనకిచ్చిన ఈ శుక్రవారమును అనేక మంది అన్యులు కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే, లేకపోతే గుడ్ ఫ్రైడే దినమున అన్యుల మధ్యలో కూడా గుడ్ ఫ్రైడే దినమును జ్ఞాపకం చేసుకుంటారు. అనేక మంది దేవుని బిడ్డలు మాత్రమే కాదు, దేవుని బిడ్డలు మందిరానికి వెళ్ళి ఆ సిలువ కూర్చిన ఆ గుడ్ ఫ్రైడే దినమున దేవుడు మాట్లాడిన మాటలను వింటారు. అదే మాదిరిగా ఈ లోక ప్రజలు, అనేక మంది అన్యులుగా జీవిస్తున్న ప్రజలందరూ కూడా ఈ గుడ్ ఫ్రైడే దినమున ఈ రాష్ట్రాల్లో కూడా ఈ దినమున సెలవుగా ప్రకటించబడింది. ఈ దినమున అనేక మంది ఈ గుడ్ ఫ్రైడే దినమును ఎప్పటికీ మర్చిపోరు. ఈ గుడ్ ఫ్రైడే అసలు ఎందుకు గుడ్ ఫ్రైడే దినమున ఏర్పరచబడినది అంటే, గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? అసలు సిలువను యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువకు అప్పగించినప్పుడు ఆయన చనిపోయిన దినము శుక్రవారము, ఆయన సిలువ వేయబడిన దినము అది శుక్రవారము. ఆయన్ని మటలాదివారం దినమున హోసన్నకు జయము, దావీదు కుమారునికి జయము అని యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అయితే ఆ మటలాదివారం దినమున ప్రభువుని ఊరేగింపుగా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆ గాడిద పిల్ల మీద దేవుడు దీనత్వము కలిగి, సాత్వికుడ మనసు కలిగి దేవుడిని ఊరేగింపుగా ఊరేగించుకుంటూ ఆ దినము నుండి దేవునికి శ్రమలు వచ్చినవి. ఆ దినము నుండి ఆదివారం దినము నుండి సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము ఈ విధముగా దేవుడు అనేకమైన విచారణలు పొంది, అనేకమైన ఆ రోమా ప్రభుత్వం ద్వారా, పిలాతు ద్వారా అక్కడ అనేక నేరారోపణలు చేయబడి ఆయన్ని విచారించారు. గత ఆదివారము మీకు చెప్పాను. మటలాదివారం నుండి దేవుడు ఏ విషయాలతో మాట్లాడాడో, అసలు యేసుక్రీస్తుకి ఏ విషయాలు వెంబడ ఆయన్ని ప్రశ్నలు వేశారు. ఆదివారము, సోమవారం, మంగళవారం ఈ విధముగా ప్రతి దినము కూడా ఆయన్ని అనేక మంది ప్రశ్నల గుండా విచారణలు చేశారు. ఈ దినమున గుడ్ ఫ్రైడే దినమున మనము ప్రభువుని ఆరాధిస్తున్నాము. గుడ్ ఫ్రైడే దినమున అనేక దేశాలలో, అనేక ప్రపంచవ్యాప్తముగా అనేక మంది ప్రభువుని ఆరాధిస్తారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి 33.5 సంవత్సరములలో మరి యేసు నరరూపిగా, శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ జీవితంలో మరి యేసుక్రీస్తు ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో బాధలు పొందాడు, ఎన్నో అపనిందలు వేసి, ఈయన దేవుడా, ఈయన రక్షకుడా, ఈయన ప్రజలను విడిపించే దేవుడా, ఈయన మేలులు చేసే దేవుడా, ఈయన స్వస్థతలు చేసే దేవుడా, అనేక మంది ఆయన ప్రశ్నించారు, ఆయన్ని అవమానపరిచారు, ఆయన్ని బాధలు పెట్టారు. వారి శిష్యులు కూడా ప్రభువుని ప్రజలకు, ఆ ప్రభుత్వానికి అప్పగించారు. నమ్మక ద్రోహం చేసి ప్రభువుని, యేసుక్రీస్తుని ఆ ప్రభుత్వానికి అప్పగించినప్పుడు వారంతా కూడా యేసుక్రీస్తుని ఎన్నో శ్రమల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా ప్రవేశపెట్టి ఆయన సిలువలో మరి మన కొరకు త్యాగం చేశాడు. ఈ దినమున యేసుక్రీస్తు సిలువపై అర్పించిన పరిపూర్ణ బలియాగం, క్రీస్తు మరణం కోసము
కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనము సిలువలో యేసుక్రీస్తు పలికిన 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు చనిపోయాడు మన కోసము, మరణము పొందాడు మన పాపముల కోసము. ఆయన చేసిన మరణమును, ఆయన సిలువలో ఆ పరిపూర్ణ బలియాగాన్ని మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 138వ పేజీ నెంబర్, కొత్త నిబంధనలో 138వ పేజీ నెంబర్. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ తన సొంతాన్ని పాప పరిహారార్థ బలి ఇచ్చాడు. మొట్టమొదటి అంశములో మొట్టమొదటిది పాప పరిహారార్థ బలి. ఎవరి కోసమో తండ్రి తన కుమారుణ్ణి పాప పరిహారార్థ బలిచ్చాడు. ఎవరి కోసం చనిపోయాడు? అసలు ఆయన ఎందుకు చనిపోయాడు? ఈ ప్రశ్నలు మన హృదయంలో ఉండాలి. అసలు ఆ గుడ్ ఫ్రైడే దినమును ఆచరిస్తున్నారు, లేకపోతే గుడ్ ఫ్రైడే దినమున అనేక మంది మందిరాలకు వెళ్తున్నారు. అసలు ఎందుకు గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది? అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటో క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన తండ్రి తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి మానవుల పాప పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు చనిపోయాడు. మనము చేసిన పాపముల కోసము, మనము చేసిన దోషముల కోసము, మనము చేసిన సమస్త విధములను బట్టి నరుడు తలంపులు, ఆలోచనలు ఎప్పుడు కూడా పాపపు తలంపులు. నరుని మాటలలో ఎల్లప్పుడూ కూడా అబద్ధములు, అసత్యములు, ఇవి సామాన్యముగా క్రైస్తవులు, లోక ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు, ఆయన నోట నుండి అబద్ధము రాలేదు. ఆయన నోట నుండి సత్యము తప్ప ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన రక్తము పరిశుద్ధ రక్తము. అందుకనే పేతురు పత్రికలో ఏం చెప్తాడంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులుగా జీవించమంటాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగానే ఈ లోకంలో జీవించాడు. ఆయన పరిశుద్ధముగానే ఈ లోకంలో సంచరించాడు. ఆయన పరిశుద్ధముగానే ఈ లోకంలో ఆయన అనేక మందికి విడుదలించాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువలో, సిలువ వేయక ముందు విచారణ చేశారు. మొట్టమొదటిగా పిలాతు ఎదుట నిలవబెట్టారు. యేసుక్రీస్తుని పిలాతు ఎదుట నిలవబెట్టారు. ఆ తర్వాత హేరోదైన అంతిపయ యోధ మీద ఆయన యొద్దకు విచారణకు తీసుకొచ్చారు. అక్కడ మరి యేసుక్రీస్తుని భయంకరంగా అవమానించారు. ఆయన్ని ఎంత అవమానించారంటే, యేసుక్రీస్తుని ఏ విధంగా అవమానించారంటే, ఒక కాలు విరిగిపోయిన కుక్కను యేసు ముందు ఉంచి దాన్ని స్వస్థపరచమని అవమానపరిచారు. ఎందుకంటే ఆయన ప్రజలను స్వస్థపరిచాడు. చనిపోయిన లాజరును పైకి లేపాడు. అనేక మంది గుడ్డి వారికి స్వస్థత ఇచ్చాడు. అనేక కుంటి వారికి విడుదలిచ్చాడు. అనేక మందికి విడుదలిచ్చి స్వస్థతలు చేసిన దేవుడు. ఈయన రక్షకుడా, ఈయన దేవుని కుమారుడా, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ స్వస్థపరచు, ఇక్కడ ఇది అది చేయి అని అనేక రకాలుగా ఆయన్ని అవమానించారు, హేళన చేశారు, గేలి చేశారు. ఒక కొండను తీసుకువచ్చి దేవుని యొద్ద పెట్టి దీన్ని బంగారముగా చేయమని హేళన చేశారు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అవమానాలు పొందాడు. ఆకాశం నుండి
అద్భుతాలు చేయమని ఏలన చేశారు. యవ్వన స్త్రీలను, వారిని యవ్వన బిడ్డలను ద్రాక్షారసం తాగించడానికి ప్రయత్నం చేశారు. అదే విధముగా కొంతమంది యవ్వన స్త్రీలకు బట్టలు విప్పి యేసుక్రీస్తు ఎదుట నగ్నముగా నాట్యము చేయిస్తూ ఆయన్ని పాపములో ప్రవేశించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, అవమానాలు చేశారు. కానీ అన్నిటికీ కన్ను మూసుకొని ఆయన జవాబులిచ్చాడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. అది చూడడానికి ఆయన ఇష్టపడలేదు. అది చూడడానికి పాపము తన జీవితంలోకి రప్పించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. పాపమును ఆయన జీవితంలోకి ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడిగా ఈ లోక ప్రజలను రక్షించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు, అనేక మందికి విడుదలిచ్చాడు. ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. మరి హేరోదు ఆయనలో ఏ నేరం కనిపించినప్పుడు కూడా మరలా పిలాతు యొద్దకు విచారణకు పంపాడు. మరి పిలాతు కూడా విచారణ చేసి అతన్ని విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ యూదా ప్రజలందరూ కూడా యేసును సిలువేయమన్నారు, యేసును సిలువేయమన్నారు, యేసును సిలువేయమన్నారు. ఎందుకంటే ఆయన మన కొరకు త్యాగం చేశాడు. ఆయన మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలిగా మనుష్యుల కోసము చనిపోయాడు. శరీర సుఖముల కోసము, శరీరపు అలవాట్ల కోసము, శరీర కోరికల కోసము ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఈ లోకములో ఒక దినమున ఆ మరణము గుండా వారిని మరణప్రాయంలో వారిని పడవేసి వారిని నిత్య నరకాగ్నిలో వారిని నిత్యము మండే అగ్నిలో వారిని నిలబెడతాడు. శరీర కోరికల కోసము పరిగెత్తుతున్నావా? పాప పరిహారార్థ బలి నీ పాపముల కోసం చనిపోయాడు. స్పష్టముగా ఈ విషయాన్ని తెలుసుకోవాలా? నీ పాపముల నిమిత్తము, నీ దోషముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. నీ దోషముల నిమిత్తమే కదా, నీ పాపముల కోసమే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. పాప పరిహారార్థ బలిగా మార్చబడ్డాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ధర్మశాస్త్రము చెబుతుంది, బైబిల్ గ్రంథము చెబుతుంది, ఆయన మన కోసం పాపముల కొరకు చనిపోయిన దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, 168వ పేజీ నెంబర్, కొత్త నిబంధనలో 168వ పేజీ నెంబర్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. ఎవరి కోసం అప్పగించుకున్నాడు? మన పాపముల కోసం ఆయన అప్పగించుకున్నాడు. స్పష్టంగా రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 4వ వచనములో, నిమిత్తము, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన ఈ లోకంలో చేయవలసినది అంతా చేశాడు. సమస్తము చేసి ఆయన తండ్రికి ఆత్మను
అప్పగించుకున్నాడు. ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే దినమును ఆచరిస్తున్నామో ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవుల పాపముల కోసము ఆయన పాప పరిహారార్థ బలిగా మార్చబడ్డాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా సిలువలో తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన సిలువలో మన కోసము చనిపోయాడు. ఈ విషయాన్ని గుడ్ ఫ్రైడే దినమున మనము జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మానవుడు వేలాడు ప్రతివాడు శాపగ్రస్తులను వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు మరణ శిక్ష పొందాడు. ఆయన ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడని మనము గుర్తెరగాల. మన పాపముల కోసము ఆయన చనిపోయాడని మనము ఈ దినమున చాలా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆయన క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన శాపమై మనల్ని విడిపించాడు. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన మన కొరకు శాపమై చనిపోయాడు. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలుగా నీ కృపయే దేవా, దైవమా యేసయ్యా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా దైవమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా. నీ జీవితాన్ని నాకిచ్చినావు, నీకే నా జీవమయ్యా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నా
మన కోసము మరణ శిక్ష పొందాడు. గలతీయులకు రాసిన పత్రిక 13వ వచనములో క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడుచున్నది. ఆయన మరణ శిక్ష పొందాడు. ఆయన మన కోసము శాపమై మనుష్యుల నిమిత్తము చనిపోయాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మన కోసము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు, ఆయనే నిన్ను రక్షించే దేవుడు, ఆయనే నిన్ను విడిపించే దేవుడు. ఈ దినమున అనేక మంది ఈ గుడ్ ఫ్రైడే దినమున ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ కొరకు చనిపోయాడు. ఈ లోకంలో మనం ఎంతో మందిని చూస్తాము. మన బంధువులను కానీ, మన భార్యను కానీ, మన పిల్లలను కానీ, మన భర్తలను కానీ, లేకపోతే మన అన్నదమ్ములను కానీ అందరినీ చూస్తాము. మన కోసము ఎవరు కూడా చనిపోరు. సహాయం చేసినప్పటికీ కూడా మరలా తిరిగి సహాయాన్ని ఆశించే వ్యక్తులను మనం చూస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకమంతటి కోసము చనిపోయాడని నీవు ఈ దినమున జ్ఞాపకం ఉంచుకోవాలి. సిలువపై క్రీస్తు అర్పించిన పరిపూర్ణ బలియాగములో 2వ అంశము మరణ శిక్ష. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించువారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొచ్చున్నాము. ఇక్కడ మనము జాగ్రత్తగా చదవాలా. ఎందుకంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మనము ఈ లోకంలో జీవిస్తున్నాము, ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాము. మన కొరకు చనిపోయాడు. ఒక వ్యక్తి మన కొరకు చనిపోయాడని ఇది మనం తెలుసుకోగలుగుతున్నామా? ఆయన చనిపోయి మనలను ప్రభువుకి సాక్షులుగా ఉండడానికి ఈ లోకంలో ఒక లైట్ వలె, ఒక ల్యాంప్ వలె, ఒక వెలుగునిచ్చే వ్యక్తి వలె మనల్ని చేస్తే మనము పతన వ్యవస్థలకు వెళ్ళిపోయి దేవుని యందు భక్తి జీవితం లేక, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించక, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించక మనము లోకంలోని వెలుగుగా లేకపోతున్నాం, వెలుగుగా ఉండలేకపోతున్నాం. తన బిడ్డలను అన్యాయం చేసే దేవుడు కాదు, తన నమ్ముకున్న వారికి అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలా. ఇది మన ఎవరైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తారో వారి జీవితము పాప కూపంలో పడిపోయి, ఆర్థిక సమస్యల్లో పడిపోయి, ఇబ్బందులు గుండా పడిపోయి, ఆ జీవితము దేవునికి ఇష్టమైన జీవితము కాదు. ఆ విధంగా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావంటే నీ జీవితంలో నీ భక్తి సరి అయినది కాదు. నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, నీ భక్తి జీవితము ఎప్పుడైతే ప్రభు కొరకు నీవు జీవిస్తావో, గలతీయులకు రాసిన పత్రికలో, మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని తీర్మానం తీసుకోవాలా. ఈ గుడ్ ఫ్రైడే దినమున యూట్యూబ్లో లైవ్లో చూస్తున్న ఏ బిడ్డలు, సంఘములో ఉన్న బిడ్డలకు మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. మనము ఈ లోకంలో జీవిస్తున్నాము మనుషుల కోసము కాదు, మనుషుల కోసము
అవసరాలు తీర్చుకోవడం కష్టం కాదు. మన కొరకు చనిపోయిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు బ్రతకడానికి నీవు ఇష్టపడాలి. ఆయన కొరకు బ్రతకడానికి నీవు ఇష్టపడితే నీ జీవితము విలువ కలిగినదిగా, ఒక ముత్యము ఏ విధముగా అయితే విలువ కలిగినదిగా ఉంటుందో, ఒక వజ్రము ఏ విధముగా అయితే రమ్యముగా ఉంటుందో, ఒక బంగారము ఏ విధంగా మెరుస్తూ కనిపిస్తుందో, ఒక ల్యాంప్ను లైట్ చూస్తే వెలుగుకరంగా కనిపిస్తుందో, నీ జీవితము ఆ విధంగా కనపడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఇదేనా మన ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకుంటావా? యేసయ్యా, నా జీవితము నీ కొరకు, నా కొరకు చనిపోయావయ్యా, ఇది నీ కొరకే, ఇది నీ కొరకే, ఈ జీవితం నీ కొరకే. తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసు. గుడ్ ఫ్రైడే దినమున మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. గుడ్ ఫ్రైడే దినమున ప్రభువుని మహిమపరుస్తున్నాము, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన జీవితంలో ఆయనకి మహిమకరంగా, మన జీవితాన్ని బట్టి అనేక మంది మాదిరికరంగా ఉండాలి. మన జీవితము అనేక మందికి సాక్షులుగా ఉండాలి. ప్రభువు మన కొరకు సిలువలో రక్తము కార్చాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ రక్తంలో కడగబడ్డానికి తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. మూడవదిగా, సిలువపై క్రీస్తు అర్పించిన పరిపూర్ణ బలియాగములో మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము, పేజ్ నెంబర్ 135, 135 కొత్త నిబంధనలో 135. లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మనము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేకపోతున్నాము. ఇక్కడ ఒక కార్యాన్ని చేశాడు. ఏం కార్యం అంటే శాంతి కార్యము మన జీవితంలో చేశాడు. మనం పాపులముగా, పాప జీవితంలో జీవిస్తున్న మనము, పాపులుగా చచ్చిపడి ఉన్న మనము, పాప జీవితంలో ఈ లోకంలో ప్రయాణిస్తున్న మనము, ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనందరము పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో ఒక కార్యం చేశాడు. ఏంటంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్షకుడు, ఆయన దేవుడని నమ్మి నీ జీవితం, నీవు చేసిన పాపములను, నీవు చేసిన దోషములను ఈ దినమున సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోమని చెప్తున్నాడు. నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ కూడా పాపం చేశారు. నీతిమంతులు ఎవరు లేరు, అందరూ కూడా పాపం చేసేవేలే. దేవుని రక్తములో మన పాపము కడుక్కోవాలి. ఎన్ని దినములు ఏ విధంగా బ్రతకావో నాకు తెలియదు, ఎన్ని దినములు ఏ విధంగా ఈ లోకంలో జీవించావో నాకు తెలియదు. కానీ ఈ దినమున గుడ్ ఫ్రైడే దినమున ప్రభువుకి హృదయాన్ని అర్పించుకో, ప్రభువుకి మన హృదయాన్ని అర్పించుకో. ఒక్కటే ఒక విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలా, అది ఒక బండ గుర్తుగా మనం అందులో ఉండిపోవాలా. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, యేసయ్య నా కొరకు చనిపోయాడు, చనిపోయాడు, మరలా లేచాడు. ఆయన విడుదలిచ్చే దేవుడు, ఆయనే నన్ను పైకి లేపే దేవుడు, ఆయనే ఆశీర్వదించే దేవుడు, ఆయనే స్వస్థతలిచ్చే దేవుడు, ఆయన విడుదలిచ్చే దేవుడు, నరక మనల్ని రక్షించే దేవుడు, అగ్నిగుండంలో మండిపోకుండా మలమల కాలిపోకుండా ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు. తీర్మానం మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ జీవితంలో అది ఒక గుర్తుగా ఉండాలి, అది నీకు ఒక గుర్తుగా ఉండాలి. మన కొరకు ఆయన శాంతి కార్యం చేశాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపములను ఆయన రక్తంలో కడుక్కోమంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, పేజీ నెంబర్ 221, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 221. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయన మన కొరకు శాంతి కార్యం చేశాడని చెప్పారు. సిలువలో చనిపోయిన పరిపూర్ణ బలియాగముగా అర్పించుకున్న దేవుడు మన కొరకు శాంతి కార్యం చేశాడని చెప్పాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయనే విడుదలిచ్చిన దేవుడు. ఆయనే మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలకే కాదు, ఈ లోకానికి, సర్వలోకమునకు, ఈ ప్రపంచానికి దేవుడు శాంతికరమైన దేవుడు. ఆయన ఒక మాట చెబుతున్నాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అని చెబుతున్నాడు. ఆయన జీవాన్నిచ్చే దేవుడు, ఆయన మార్గము, మన జీవితాల్ని నడిపించే మార్గము ఆయనే. మాటలు సత్యము, ఆయన సత్యవంతుడు కనుక ఆయన్ని ఆరాధిస్తున్నాము. ఆయన మన కొరకు శాంతికరమై ఉన్నాడు. ఆయన లోకం అంతటిని కూడా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఇది నిన్ను కూడా క్షమించగలిగే దేవుడు. నీ కొరకు ఆయన శాంతి కార్యం చేశాడు. ఏమిటంటే, ఒకవేళ నీ జీవితంలో పాపము నిన్నెలుతుందేమో. పాపములంటే అనేక రకమైనవి ఉన్నవి. అబద్ధములాడుట పాపమే, నరహత్య చేయడం పాపమే, ఆజ్ఞాతిక్రమం పాపమే, వ్యభిచారము చేయడం పాపమే, మద్యపానములు, డ్రగ్స్, వ్యసనాలకు, శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర సుఖములు తీర్చుకోవడానికి, ఇవన్నీ పాపములే. ఈ పాపములన్నీ కూడా ప్రభు ఎదుట ఇది మనం మొదలుపెట్టే. ఇంకను ఎవరైతే మారు మనసు పొందక రక్షణ అనుభవంలోని రాని ప్రజలు, దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించని ప్రజలు, సిలువలో మన కొరకు చనిపోయే దేవుడిని జ్ఞాపకం చేసుకుని, దేవా ఇది నా జీవితము ఒక సమర్పణ కలిగి జీవిస్తానయ్యా. ఈ జీవితము నీవిచ్చిన జీవితం అని తెలుసుకోగలిగాను. ఈ జీవితము నీ కొరకు బ్రతకడానికి నేను కొనసాగుతాను. ఈ లోకములో మనుషులు హేళన చేయవచ్చు, ఆత్మీయులు వ్యతిరేకించవచ్చు, బంధువులు త్రోసివేయవచ్చు, ఎవరు వదిలిపెట్టేసినా, ఎవరు త్రోసివేసినా, ఆర్థిక సమస్యలు నిన్ను వెంటాడినా, ప్రతి విషయంలో కూడా నీవు బలహీన పడిపోయినా దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. నా ముందు నడిచేది దేవుడే, నా పక్కనున్నది దేవుడే, నా వెనకున్నది దేవుడే. 10,000 మంది నీ ప్రక్కన కూలినను నిన్ను కాపాడే దేవుడే. ఎందుకంటే నీ భారములన్నీ, నీ సమస్యలన్నీ, నీ ఇబ్బందులన్నీ ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత పెడతావో అప్పుడు ఆయన నిన్ను నడిపించే దేవుడు, ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన నడిపించగల సమర్థుడని నీకు తెలుసు, కానీ దేవుడిని హృదయంలోకి అంగీకరించట్లేదు, దేవుణ్ణి నువ్వు ఆహ్వానించట్లేదు. జక్కయ్య జీవితాన్ని చూస్తే, జక్కయ్య దేవుని కొరకు ఎదురు చూశాడు. జక్కయ్య జీవితంలో ఆయన అన్యాయముగా అసుంకపు పన్నులు వసూలు చేస్తూ, అన్యాయముగా ప్రజలను ఇబ్బంది పెడుతూ, అన్యాయముగా ప్రజల డబ్బులను లాక్కుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని చూచి ఆయన చూడడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, జక్కయ్య పొట్టివాడు, యేసుక్రీస్తు ఆ దారి వెంబడి వస్తుంటే ఆ జనసమూహంలో జక్కయ్యకి యేసు ప్రభు కనబడకపోతే ఆ చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని చూడడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు చూడడానికి ఇష్టపడతావో, నీ జీవితంలో అనేక కార్యాలు జరుగుతాయి. జక్కయ్య జీవితంలో నేడు నీ ఇంట రక్షణ వచ్చిందన్నాడు. జక్కయ్య జీవితంలో జీవితం మార్చబడింది.
జక్కయ్య జీవితము ఎప్పుడైతే ప్రభువుని చూశాడో, ఎప్పుడైతే ప్రభువుని చూడ్డానికి వెళ్ళాడో, ప్రభువు జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. జక్కయ్య జీవితము ఆనాటి నుండి మార్చబడింది. జక్కయ్య అనుకోలేదు బహుశా దేవుడు నాతో మాట్లాడతాడేమో, జక్కయ్య అనుకోలేదు దేవుడు నన్ను చూస్తాడేమో అనుకోలేదు. అన్ని చూసే దేవుడు ఆయనే, సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యము. నీవు చీకటిలో చేస్తున్న పాపాలు, లేకపోతే ప్రజలు చూడట్లేదని ఎన్నో వ్యతిరేకమైన పాపములు, ఘోరములు చేస్తున్నావేమో, ప్రతిదీ కూడా ప్రభువు చూస్తాడు. జక్కయ్యని ఆ ప్రజలందరిలో యేసుక్రీస్తు కనిపెట్టలేదని జక్కయ్య అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ కార్యము జక్కయ్య జీవితంలో జరిగింది. దానిని బట్టి ఆయన అన్యాయముగా ఏదైతే ధనమును ఆర్జించాడో, అన్యాయముగా ఆయన ఏ సంపద అయితే కూడబెట్టుకున్నాడో, ప్రజలందరికీ మరలా పంచిపెట్టాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరట అది అసాధ్యము. ఎందుకంటే వారి ధనమును బట్టి దేవుని దూరం చేసుకుంటారు. వారి ధనమే వారికి దేవుడు, వారి తెలివితేటలే వారి దేవుడిగా పూజిస్తారు. నీ అతిశయము దేంట్లో ఉండాలంటే, నేను యేసుక్రీస్తు ప్రభుని బట్టి నేను అతిశయిస్తున్నాను. యేసుక్రీస్తుని బట్టి నా జ్ఞానము, యేసుక్రీస్తు నా ధనము, యేసుక్రీస్తే నా స్థిర నివాసం. అన్ని కూడా నీ జీవితంలో ఆయనే ఉండాలి. ఆయనే నీవు దేవునిగా నీ జీవితంలోకి ఎప్పుడైతే అంగీకరిస్తావో, నీ కుటుంబంలోని అన్ని కూడా విడుదలవుతాయి. జక్కయ్య జీవితంలో మార్పు కలిగింది. జక్కయ్య యేసు ప్రభువుని చూశాడు. జక్కయ్య యేసు ప్రభువుని అంగీకరించాడు. జక్కయ్య యేసు ప్రభువుని స్వాగతించాడు, ఇంటికి పిలిపించుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంటున్నాడు. ఆయన రక్షణ ఇచ్చే దేవుడని నువ్వు ఎరగాలి. ఆయన మనకు విడుదలిచ్చే దేవుడిని నీ జీవితంలోకి ఆహ్వానించాలా. ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. ఈ దేవుడు ఎక్కడో దేవుడు, ఈ దేవుడు ఏదో దేశంలో ఉంటాడు. ఆయన ఏ దేశంలోనో, పరాయి దేశంలోనో, సర్వలోకములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఆయన శాంతికరముగా జీవజలములిచ్చే ఆయన హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, సిలువపై మన కొరకు ఆయన పరిపూర్ణ బలియాగం చేశాడు. ఆయన మన కొరకు చనిపోయాడని గుడ్ ఫ్రైడే దినమున మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న మనము ఆయన్ని మన హృదయంలో ఎందుకు ఉంచుకోలేకపోతున్నాము? ఆయన్ని మన జీవితంలో ఎందుకు ఉంచుకోలేకపోతున్నాము? ఆయనే దేవుడిగా ఉన్నాడా? యవన బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యవన బిడ్డలు అనేక రకమైన వాటికి ఎడిక్ట్ అయిపోయారు. కొంతమంది బిడ్డలు ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారు, కొంతమంది వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయారు, కొంతమంది లోకంలో చెడు స్నేహాలకు ఎడిక్ట్ అయిపోయారు. నీ దేవుడి పైన నీ విశ్వాసం ఉంటే, నీ దేవుడు గొప్ప దేవుడని నువ్వు తెలుసుకుంటే, ఆయన్ని ఎందుకు వదిలిపెట్టుకుంటున్నావు? ఆదివారము క్రైస్తవులాగా ఉన్నావా? పండగ క్రైస్తవులాగా ఉన్నావా? లేకపోతే దేవుడు ఎప్పుడైనా మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు ఎప్పుడైనా మనకు సహాయం చేస్తాడని అనుకుంటున్నావా? దేవుడు నీకు ఎందుకు సమయం ఇస్తున్నాడంటే, ఇంకా నువ్వు దేవుని కొరకు నీ జీవితం మార్చుకుంటావేమని, దేవుని కొరకు నీ బ్రతుకును మార్చుకుంటావేమని, దేవుని కొరకు నువ్వు నిలబడతావేమని ప్రభు చూస్తున్నాడు. గత మాసములో ఒక సేవకుడు హతసాక్షిగా మార్చబడ్డాడు, చంపివేయబడ్డాడు. కుటుంబం అంతా కూడా ఒకటే మాట చెప్పింది, ఎవరైతే ఇది చేశారో వారిని క్షమించమన్నాడు. వారిని క్షమించమని. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. ఇక్కడ సిలువపై మరి యేసుక్రీస్తు
మన కొరకు త్యాగం చేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితంలో శాంతికరమై ఉన్నాడు. 4వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 149వ పేజీ నెంబర్ 149. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ మనము విలువ పెట్టి కొనబడిన వ్యక్తులము. ఎవరు విలువ పెట్టి కొనబడిన వ్యక్తులు? సర్వలోకముకు ఆయన శాంతికరముగా ఉన్నాడు. సర్వలోక ప్రజలను, సర్వ సృష్టిని ఆయన చేశాడు. మనుష్యులను కాక అనేక జంతువులను, వృక్షములను, పక్షులను అన్నిటినీ కూడా ఆయనే చేశాడు. జలరాశులను, జీవరాశులను ప్రోక్షించే దేవుడు ఆయనే. మనల్ని విలువ పెట్టి ఏ విధంగా కొన్నాడు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని దేవుడిగా అంగీకరిస్తారో, ఆయన్ని రక్షకుడిగా, నా కాపరిగా ఆయన పైన నమ్మకం ఉంచుతారో, వారు వారి పాపములన్నీ కూడా ఈ శుక్రవారము దినమున అలనాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన రక్తము, దాని వలన ఆ క్రయధనము, ఆ విమోచనము జరగడం వలన ఆయన రక్తము ద్వారా మన పాపములను కడిగి మనలను విలువ పెట్టి కొన్నాడు. ఆనాటి నుండి మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ఎప్పుడైతే మనల్ని విలువ పెట్టి కొన్నాడో, ఎప్పుడైతే మనము ప్రభువుని రక్తములో మన పాపములను కడుక్కొని సంఘములో ఒక సంఘములో దేవుని శిష్యుడిగా ఎప్పుడైతే మనము పిలువబడతామో, ఆ దినము నుండి మారు మనసు బాప్తిజ అనుభవములకు వచ్చిన దినము నుండి మనము దేవుని ఆ సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన మనల్ని విలువబెట్టి కొనుక్కున్నాడు. విలువబెట్టి కొనబడిన వారు కనుక మనము దేవునితో, మన దేహముతో దేవుణ్ణి మహిమపరచమంటున్నాడు. మనము ఆదివారం వచ్చినప్పుడు, లేకపోతే శుక్రవారం వచ్చినప్పుడు, లేకపోతే పండుగలు వచ్చినప్పుడు, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, ఈ ఒక్కటే వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించడం కాదు. దినదినము దేవుణ్ణి మహిమపరచాల, దినదినము ఆయన్ని ఆరాధించాల. ఎందుకంటే మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక ఆయన్ని మనము ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆయన్ని మనము మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. పేజీ నెంబర్ కొత్త నిబంధనలలో 123వ పేజీ. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కమ్ముటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచాను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడు. ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలా. మనము విలువ పెట్టి కొనబడిన వ్యక్తులము. తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న ఈ సంఘము, ఈ క్రైస్తవ సంఘములు, ఈ సార్వత్రిక సంఘములన్నీ కూడా తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు. మనము జాగ్రత్తగా ఉండాలా. మనల్ని మనం ఎక్కడ పాపంలో పడిపోకుండా ప్రభు కొరకు పరిశుద్ధుడిగా
మనము జీవించాలా. ప్రభు కొరకు మన ప్రయాస ఎప్పుడు కూడా ఒకటే. పౌలు భక్తుడు ఒక తీర్మానం తీసుకున్నాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఆ భక్తుడు తీసుకున్న తీర్మానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతానంటున్నాడు, చనిపోతే సంతోషం లాభం అంటున్నాడు. మనము స్వప్రయోజనాల కోసము, మన స్వలాభం కోసము పరిగెత్తుతున్నామేమో. ధనము కోసము మందిరాలను వదిలిపెట్టేసి, ధనము కోసము దేవుని సమయాన్ని వృధా పెట్టుకుని, దేవుని సమయానికి రాకుండా, ఆరాధించకుండా మన సమయం గడుపుతున్నామేమో. తన స్వరక్తం నుంచి సంపాదించుకున్నాడు. ఆయన మనకు తోడుగా లేకపోతే నీ జీవితంలో ఏది జరగదు. ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ దినము గత రాత్రి కాలం నుండి మరి దేవుడు చాలా బలహీన పడిపోయి నేను నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు తోడుగా మనల్ని నిలబెట్టాడు. నిన్నటి దినమున అసలు జ్వరం వచ్చి కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ మన ఆశ ఒకటే, మన తీర్మానం ఒకటే, ప్రభు కొరకు మనం నిలబడుతున్నాం. ప్రభు కొరకు, ప్రజల్ని రక్షించుట కొరకు మనం నిలబడుతున్నాము. డబ్బు మనకు శాశ్వతం కాదు, ఈ లోక మనుషులు మనకు శాశ్వతం కాదు, బంధువులు మనకు శాశ్వతం కాదు. అందరూ ఉన్నారని, అన్ని సహాయం చేస్తారని అనుకుంటాము. కానీ తీరా అవసరం వచ్చినప్పుడు మనల్ని వదిలిపెట్టేస్తారు. అన్ని చేస్తారని ఆశపడతాము, అన్ని మనకు సహాయం చేసే వ్యక్తులు ఉన్నారని మనము కొన్ని దేవుని పక్కన పెట్టి పరిగెడతా ఉంటాము. కానీ దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పక్కన పెడతావో దేవుడు చూస్తున్నాడు. నన్ను పక్కన పెట్టి నేను చెప్పే మాట వినకుండా వెళ్తున్నావు, దెబ్బ పడతావు, శోధనలు ఎదుర్కొంటావు, నష్టపోతావు, కృంగిపోతావు, పడిపోతావు అని దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు. అయినప్పటికీ దేవుని మాటను మనం లక్ష్య పెట్టు, దేవుని మాటను మనం లక్ష్య పెట్టు. మన జీవితంలో దేవుడు మనకి ఆయుష్ను ఇవ్వకపోతే, దేవుడు ఒక నూతన దినమును మనం ఇవ్వకపోతే మట్టిలో కలిసిపోదాం. అనేక మంది మట్టిలో కలిసిపోయారు, విర్రవేగి అహంకారులుగా, గర్విష్ఠులుగా, పతనాలను కోరుకొని మట్టిలో కలిసిపోయారు. ఈ దినమున నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినవి, దేవుడు మన కోసం పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో బలియాగం చేశాడు, మరణ శిక్ష పొందాడు, మన కొరకు శాంతి కార్యం చేశాడు, మనల్ని విలువ పెట్టి కొన్నాడు, మన కొరకు సమాధానమైన బలి కార్యం చేశాడు. ప్రజలు సమాధానముగా ఉండాలి, ప్రజలు శాంతికరముగా ఉండాలి, ప్రజలు క్షేమముగా ఉండాలి, మన కొరకు చనిపోయాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక పేజీ నెంబర్ 184, 182, కొత్త నిబంధనలో 182. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా
తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమైనది. ఇక్కడ కుమారుడుగా యేసుక్రీస్తు సమాధానార్థమైన బలి కార్యము మన కొరకు చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, తండ్రి అభిష్టాన్ని నెరవేర్చుట కొరకు ఆయన అన్నిటినీ సమాధానపరిచాడు. ఈ లోక ప్రజలను సమాధానపరిచాడు. ఈ లోక ప్రజలను శాంతికరముగా ఉంచాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము, 614వ పేజ్ నెంబర్, పాత నిబంధనలో 614. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతని మీద పడింది. యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ రక్షించడానికి ఆయన సిలువలో మనకు పరిపూర్ణ బలియాగం చేశాడు, పరిపూర్ణ బలియాగం చేశాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. పాపములను విడిపించడానికి ఆయన చనిపోయాడు. మనల్ని రక్షించడానికి కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. ప్రార్థన చేసుకుని ఒక పాట పాడిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటల్ని మనము ఒక్కో మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుకంటే ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో, 3 గంటల సమయంలో ప్రభువు సిలువ వేయబడి మరి ఆయన తన 7 మాటలను ముగించాడు. తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. 3 గంటల వరకు మరి దేవుడు అలనాడు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి మనము ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక అనేక మందిరాలలో కూడా 3 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మనము కూడా దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఈ దినమున మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత, ఒక పాట పాడిన తర్వాత 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాము. మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు సిలువలో మాట్లాడిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. ఇంకా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరే నడిపించుకోమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.